దుబ్బాక పుర ప్రజలకి నమస్కారం. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో 2017 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని 2017 సంవత్సరంలో భూమి పూజ చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం దసరా పండుగకి ఇస్తాం, దసరా వెళ్తే ఉగాదికి ఇస్తాం. ఇట్లా 2017 నుంచి 2020 దాకా దాదాపు 3.5 సంవత్సరాల పాటు అట్లే కాలయాపన చేస్తూ వచ్చింది. నవంబర్ 10వ తారీఖు నేను ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కనీసం నేను గెలిచినాక ఏడాది లోపల నన్ను ఇద్దామని ప్రయత్నం చేసి ఒత్తిడి తీసుకురంగా నేను గెలిచిన తర్వాత 14 నెలలకి ఈ 845 ఇళ్లకు గాను డ్రా నిర్వహించడం జరిగింది. అందులో 611 మంది లబ్ధిదారులని జిల్లా కలెక్టర్ గారు, రెవెన్యూ యంత్రాంగం అందరూ కష్టపడి ఫిబ్రవరి 16వ తారీఖు 2022వ సంవత్సరం రోజు డ్రా తీసింది. ముఖ్యమంత్రి గారు వస్తారని, మంత్రులు వస్తారని, ఇంకా పెద్దోళ్ళు వస్తారని, ఇట్లా అని అట్లా అని ఫిబ్రవరి 16 నుంచి ఈరోజు జూన్ 10వ తారీఖు అంటే దాదాపు 120 రోజుల దగ్గరకు వస్తుంది. ఇక రోజు రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం అనుకుంటా లబ్ధిదారుల్ని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను జిల్లా మంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, 60 నెలలు పూర్తయింది ఇండ్లు కట్టి, షష్టి పూర్తయింది ఇండ్లకి. ఇంతకంటే ఎక్కువ రోజులు ఖాళీగా ఉంటే ఇవి ఉంటాయా, కూలిపోతాయా అనేటువంటి అనుమానం లబ్ధిదారులకు వస్తుంది. అందుకని జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మంత్రికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విజ్ఞప్తి, ఈరోజు జూన్ 10వ తారీఖు కాంట్రాక్టర్ ఇప్పటికీ ఇండ్లను 4 సార్లు సిద్ధం చేసిండు. 4 సార్లు ట్యాంకులు పలుకొట్టిరు, అద్దాలు పలుకొట్టిరు, ఫ్లష్లు ఎత్తుకపోతా ఉన్నారు, తలుపులు ఎత్తుకపోతా ఉన్నారు. రకరకాలైనటువంటి అవస్థల్ని కాంట్రాక్టర్లు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి ఈ రోజు దాకా లబ్ధిదారులు కూడా ప్రతిరోజు సార్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పి వర్షాకాలం వచ్చే లోపల నీయండి సార్ అని చెప్పి అవస్థలు పడుతూ ఉన్నారు. సరే, కొన్ని లీకేజీలు ఉన్నాయి, కొన్ని అద్దాలు లేవు, కొన్ని తలుపులు ఉన్నాయి, కొన్ని మైనర్ రిపేర్లు కనబడతా ఉన్నాయి. నా విజ్ఞప్తి కాంట్రాక్టర్ తోటి, పంచాయతీరాజ్ డిఈ గారితో ఈ రోజు నుంచి 15 రోజులలో రోడ్డుకి ఎడమ వైపు ఉన్నటువంటి 15 బ్లాకులలో ఉన్న 180 ఇండ్లను 25వ తారీఖు రోజు వస్తే, గౌరవంగా మంత్రి గారు వస్తే దండేసి దండం పెట్టి గృహప్రవేశాలు చేపిస్తాం. మంత్రి గారు రాకుంటే, కలెక్టర్ రాకుంటే ఆల్రెడీ డ్రా అయిపోయింది కాబట్టి అందరికీ కూడా ఈ జూలై 15th లోపు అందరికీ కూడా గృహప్రవేశాలకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు సన్నద్ధంగా ఉండాలని అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఎవరు వచ్చినా రాకున్నా మేమే వచ్చి తాళాలు తీసి ప్రజలకు ఇచ్చేస్తాం. మొదటి విడతగా జూన్ 25వ తారీఖు లోపల కాంట్రాక్టర్ గారికి మా విజ్ఞప్తి, మొట్టమొదట 180 ఇండ్లు, 2 BHK ఇండ్లు 1 నుంచి 180 వరకు 15 బ్లాకులు, ఈచ్ బ్లాక్లో 12 ఇండ్ల చొప్పున మొత్తం 180 ఇండ్లను జూన్ 25వ తారీఖు వరకు రెడీ పెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. రమ్మని జిల్లా మంత్రి గారిని పిలుస్తాం, అఫీషియల్గా డేట్ తీసుకొని అనౌన్స్ చేస్తాం. జూన్ 25 లోపల మంత్రి గారు, కలెక్టర్ గారికి మనసు ఒప్పక రాకపోయినట్లయితే జూన్ 25వ తారీఖు రోజు డ్రాలో ఎంపికైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా గృహప్రవేశాలు చేయించడానికి మేము వెనుకకు పోం. స్థానిక శాసనసభ్యునిగా ఇది హెచ్చరిక అనుకుంటారా, ప్రేమ కొద్ది చేస్తున్న అప్పీల్ అనుకుంటారా? అధికారులు, కాంట్రాక్టర్లు, జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రి అందరూ కూడా వెంటనే స్పందించి జూన్ 25వ తారీఖు లోపల మొదటి విడత 180 ఇండ్లని జూన్ 25కి, జూలై 5కి ఇంకొక 200 ఇండ్లని, జూలై 15కి మిగతా 200 ఇండ్లు, మొత్తం ఇండ్లని జూలై 15వ తారీఖు లోపల గృహప్రవేశాలు చేయించేందుకు సిద్ధం చేయాలని చెప్పి అధికారులని, కాంట్రాక్టర్లని ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాం. నిర్లక్ష్యం వహించినా, ఇంకేమైనా అలక్ష్యం చేసినా, పనులు పెండింగ్లో పెట్టినా, ఏమున్నా ఎట్టి పరిస్థితులలో జూన్ 25వ తారీఖు నుంచి గృహప్రవేశాలని మేమే దగ్గరుండి చేపిస్తాం. మీరు పని చేయకపోతే రిపేర్లు మేమే చేస్తాం. తాళాలు వేస్తే తాళాలు వల్గొట్టైనా లబ్ధిదారులు ఎవరైతే మున్సిపల్ ఆఫీసులో రోజు కలెక్టర్ గారి సమక్షంలో డ్రా అయిందో వాళ్ళందరికీ కూడా జూన్ 15వ తారీఖుకి సన్నద్ధంగా ఉండాలని చెప్పి లబ్ధిదారులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, మున్సిపల్ కమిషనర్ గారికి 1 నుంచి 180 వరకు జూన్ 25కి, తర్వాత 180 నుంచి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 400 వరకు జూలై 5వ తారీఖుకి, తర్వాత జూలై 15వ తారీఖుకి మిగతా 611 మందికి అందరు లబ్ధిదారులకు కూడా ఉత్తరాలు రాసి వాళ్ళని సన్నద్ధం కావాల్సిందిగా ఒక లెటర్ పంపాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ గారికి ఆర్డర్స్ ఇస్తా ఉన్నాం. ఈ సందర్భంగా కాదు కూడదని ఉత్తర్వులను పాటించకపోతే మేముగా నేరుగా పబ్లిక్కే పిలుస్తాం, అందరినీ రమ్మంటాం, గృహప్రవేశాలు చేపిస్తాం. కాంట్రాక్టర్ గారికి నా సిన్సియర్ అప్పీల్, ఇంతకాలం ఏం జరిగిందో నాకు తెలియదు, లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఏం జరిగిందో తెలియదు, కానీ 15 రోజులలో రోడ్డుకు అవతల వైపున 180 ఇళ్లలో గృహప్రవేశాలు జరుగుతాయి. ఎవరు ఆపినా ఆగాయి, కలెక్టర్ చెప్పినా మంత్రి చెప్పినా ఆగాయి. ఆ రోజైతే ప్రవేశాలు జరగాల్సిందే, 180 మందికి ఇండ్లు ఇవ్వాల్సిందే. నేను వెళ్ళి రేపు కలెక్టర్ గారిని కలిసి
కలెక్టర్ గారిని వస్తారు, సంతోషం. రాకపోతే మన కార్యక్రమాన్ని మనం జూన్ 25 లోపల పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తూ దుబ్బాక ప్రజలకి ఆలస్యానికి క్షంతవ్యులం, ఆలస్యానికి మన్నించమని కోరుకుంటూ జూన్ 25వ తారీఖు నుంచి అధికారులు సహకరించినా సహకరించకున్నా గృహప్రవేశాలకు రెడీగా ఉండాల్సిందేనా దుబ్బాక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.